హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. నా పేరు సయ్యద్. ఈరోజు ఒక తెలుగు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. తెలుగు ఛానల్స్ లైవ్లో చూడడానికి ఇంతకుముందు ఒక తెలుగు ఛానల్స్ కాదండి, అన్ని ఛానల్స్ లైవ్లో చూడడం కోసం ఒక ఆప్షన్ ఒకటి ఇచ్చాను, నేను చూపించాను. ఆ ఆప్షన్ చాలా మంది డౌన్లోడ్ చేసుకుని క్రికెట్ లైవ్ అన్ని లైవ్ చూస్తున్నారు. కానీ వాళ్ళు కొంతమంది నన్ను అడిగారు, దాంట్లో లైవ్ అన్నారు, లైవ్ లో క్రికెట్ అవన్నీ లైవ్ అవుతున్నాయి, కొన్ని ఛానల్స్ హిందీ ఉన్నాయి, కానీ తెలుగు ఛానల్ ఒకటి కూడా లేదు. ఒకటి ఉంటే ఆ ఒకటి కూడా ఓపెన్ కావట్లేదు. తెలుగు ఛానల్స్ ఏదైనా ఉంటే, ఆప్షన్ ఏదైనా ఉంటే చూపించండి, చెప్పండి బ్రదర్స్ అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. తర్వాత నేను కొన్ని సాఫ్ట్వేర్స్ లో వెతికి ఒక ఆప్షన్ ఒకటి పెట్టాను. ఆ ఆప్షన్ ఏమిటంటే, తెలుగు ఛానల్స్ కాకుండా వేరే పే ఛానల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు గూగుల్ ప్లేలో చాలా రకాలుగా ఉన్నాయి అని మీరు వెతుకుతూ ఉంటారు, కానీ ఎతికినా కూడా గూగుల్ ప్లేలో కూడా 2 రోజులు పనిచేసిందంటే మళ్ళీ 3వ రోజు పర్చేస్ అని అడుగుతుంది. దానికి ఎన్నో రకాలు ఎన్ని మళ్ళీ బంద్ అయిపోతాయి. అట్లా కాకుండా మీరు కంటిన్యూగా చూడడం కోసం ఒక ఆప్షన్ ఒకటి నేను ఇస్తున్నాను. గూగుల్ ప్లేలో లేదు, ప్లే స్టోర్లో లేదు. ఒకవేళ మీరు దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నా అది 2 రోజులు పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయదు. అట్లా కాకుండా నేను వెబ్సైట్ నుంచి ఒకటి చేశాను, అది ఎలా అనేది నేను చూపిస్తాను. దాని తర్వాత మీరు పే ఛానల్స్ కూడా కొన్ని పే ఛానల్స్ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా తెలుగు ఛానల్స్ చాలా తెలుగు ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మీరు ముందు దాంట్లో నేను చూపించిన దాంట్లో కొన్ని ఛానల్స్ మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో తెలుగు ఛానల్స్ చాలా ఛానల్స్ ఉన్నాయి. అది కాకుండా పే ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పే ఛానల్స్ కొన్ని పనిచేయవు, దానికి మళ్ళీ పే చేస్తేనే పనిచేస్తాయి. అటువంటి కాకుండా ఆ ఛానల్ కూడా పనిచేసే విధంగా ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీకు ఈరోజు చూపిస్తాను. ఆ విధంగా ఫాలో చేసి మీకు చూసుకుని పే ఛానల్స్, లైవ్ ఛానల్స్ అన్ని తెలుగు ఛానల్స్ చాలా వరకు వస్తాయి. ఇది ప్రత్యేకంగా తెలుగు ఛానల్స్ ఎక్కువగా దాంట్లో చూసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేర్చుకున్నాం, ఎలా అనేది తెలుసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, గూగుల్ ప్లేలో పోయి ఫస్ట్ చూడండి, గూగుల్ ప్లే ఎక్కడుంది, గూగుల్ ప్లే చూడండి, ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లేలో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యూసి బ్రౌజ్ అని రాయాల. చూడండి, ఇప్పుడు యూసి చూడండి, యూసీ బ్రౌజ్ అన్నప్పుడు ఇక్కడ వస్తుంది యూసీ బ్రౌజ్ అనేసి. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కాకుండా 2వ ఆప్షన్ లో యూసీ బ్రౌజ్ ఫాస్ట్ డౌన్లోడ్ ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత చూడండి, దీన్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఆప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు గూగుల్లో ప్రెస్ చేయండి. చూడండి, కొంచెం దగ్గరలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు రాయాల్సింది ఏమిటంటే, ఈ గూగుల్ని ప్రెస్ చేయండి. గూగుల్ ప్రెస్ చేసిన తర్వాత గూగుల్ ప్లే ఆన్ అయిపోతుంది, గూగుల్ది వెబ్సైట్. దీంట్లో మీరు ఏం రాయాలంటే, ఇటు చూడండి, పెయిడ్ చూడండి, చెప్తాను చూడండి, PAID పెయిడ్ ఫుల్ ప్రో అనేసి ఆప్షన్ రాయాలి. చూడండి, FULLPRO అని రాసి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఈ విధంగా ఆప్షన్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి, ఈ ఆప్షన్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ పెయిడ్ ఫుల్ ప్రో అని ఉంది. దీన్ని ప్రెస్ చేస్తాం. ఫస్ట్ లో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఈ విధంగా ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీరు ఎట్లే స్క్రోల్ చేసి కిందకి పోండి. చూడండి, దీనిపైకి పోనండి. చూడండి, స్క్రోల్ చేసి లాస్ట్లోకి పోండి. లాస్ట్లో ఇలా పోతూ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, వాట్స్ పాపులరీ అని రాసింది. దీని కింద ఒక ఆప్షన్ ఉంది. చూడండి, దీని కింద ఒక ఆప్షన్ ఉంది, టెండర్ అని ఒకటి ఉంది. ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో అట్లా కాకుండా చూడండి, మీరు V4.0 అనేసి ఇక్కడ వస్తుంది. చూడండి, APK. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది, డిట్టో టీవీ V4.0 అని వస్తుంది కదా, APK. దీన్ని కిందకు పోండి. చూడండి, ఇక్కడ రాసి చూడండి, ఇంగ్లీష్ టీవీ ఛానల్ షో లైవ్. తర్వాత చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. చూడండి, రాసి ఉంటారు. చూడండి, తర్వాత ఇంగ్లీష్ తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, పాపులర్ తెలుగు టీవీ షో లైవ్ షో అని ఉంది. అదేవిధంగా చూడండి, బెంగాలీ టీవీ షో అని ఉంది. అదేవిధంగా పాపులర్ న్యూ ఛానల్స్ లైవ్ అని ఉంది. ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఇట్లే స్క్రోల్ చేసి లాస్ట్ పోండి. లాస్ట్ పోయిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అని రాసింది.
దీన్ని డౌన్లోడ్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను. ఇప్పుడు చూడండి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేసి డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్తాం. మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత ఎక్కడ డౌన్లోడ్ చేసినాము, సైన్అప్ ని క్లిక్ చేసే ముందు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయమని అడుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత చూడండి, మీరు నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ మనం ఎప్పుడైతే టెలిఫోన్ నెంబర్ ఇస్తామో వెంటనే అతను 1 టైం పాస్వర్డ్ పంపిస్తుంది, ఓటీపీ అని. ఇప్పుడు ఆ ఓటీపీ అనేది ఫోన్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చింది. ఇప్పుడు నేను ఆ పాస్వర్డ్ నెంబర్ వేస్తాను. చూడండి, ఓటీపీ పాస్వర్డ్ వేసినాం కదా. ఇప్పుడు చూడండి అడుగుతుంది. నాకు వచ్చినది నెంబరు 6 నెంబర్లు వచ్చినాయి. 6 నెంబర్లు నేను వేస్తాను. 9 4 పాస్వర్డ్ వేసిన తర్వాత ఇక్కడ ఈ వాళ్ళు పంపించిన మొబైల్ SMS ద్వారా వచ్చిన నెంబర్ వేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ మీరు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను పాస్వర్డ్ ఒకటి వేస్తాను. వేసాను కదా. సేమ్ పాస్వర్డ్ కింద వేసి దీన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే ఓకే అయిపోయింది. చూడండి, ఓకే అయినట్టుగా మనకు మెసేజ్ కూడా వస్తుంది. తర్వాత ఓకే అయిన తర్వాత ఇప్పుడు చూడండి, మీరు లైవ్లోకి ఇప్పుడు చూడండి టీవీలు. ఇప్పుడు ఏ కావాలా మీకు, తెలుగు ఛానల్స్ ఏది కావాలో చూడండి. తెలుగు ఛానల్స్ చూడండి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు చూడండి ఇదే ఉంది. దీన్ని ప్రెస్ చేయండి, వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ పోతే లైవ్ టీవీ. చూడండి, లైవ్ టీవీ కొడతాం. లైవ్ టీవీ కొట్టిన తర్వాత చూడండి, జీ టీవీ, జీ తెలుగు వచ్చింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ తెలుగు ఛానల్స్ ఉన్నాయి, తమిళ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇవి నేను ఎందుకు ప్లే చేయట్లేదంటే కాపీ రైట్స్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు, అందులో ప్లే చేయట్లేదు. మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. ప్రతి ఛానల్స్ హిందీ కానీ చూడండి, ప్రతి ఒక్క ఛానల్స్. అది కాకుండా న్యూస్ లైవ్ ఉంది, లైవ్ ప్రెస్ చేసుకోవచ్చు. ఫ్రీ ఛానల్స్ కాకుండా పే ఛానల్స్ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఈ ఆప్షన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఏ విధంగా చెప్పానో పూర్తిగా మా వీడియో చూసి అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. నీట్ గా నేను ఎలా చెప్పానో అదే విధంగా ఆప్షన్ యూసీ బ్రోస్ ని ఓపెన్ చేసి దాంట్లో నేను చెప్పిన విధంగా ఏ విధంగా అయితే రాయాలో రాసిన తర్వాత డిట్టో అనేది వస్తుంది. ఆ విధంగా ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఆ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏ ఛానల్స్ కావాలా, లైవ్ కావాలా, మామూలు కావాలా, ఏ విధంగా కావాలా మీకు ఇక్కడ రాసుకోవచ్చు. తెలుగు అంటే తెలుగు రాస్తే తెలుగు వచ్చేస్తుంది, హిందీ అంటే హిందీ వచ్చేస్తుంది. ఏ భాష కావాలంటే ఆ భాష మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఛానల్స్ అన్ని ఫ్రీగా పనిచేస్తాయి. ప్రతి ఒక్క ఛానల్స్ పనిచేస్తాయండి. ఈ తెలుగు ఛానల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఛానల్స్ అన్ని ఎక్కువగా వీక్షించవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. దాని తర్వాత బెల్ మార్క్ ఉంటుంది, బెల్ మీద మార్క్ చేయండి. ఇటువంటి వీడియోలు కొత్తవి ఏదైనా ఉంటే నా వీడియోస్ అన్ని మీకు ఆటోమేటిక్ గా మెసేజ్ వస్తుంది. మీరు చూసి తెలుసుకొని నేర్చుకోవచ్చు. తప్పకుండా యూజ్ చేస్తారని ఆశిస్తూ నా వీడియోని వీక్షించినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై.